అందరికీ నమస్కారం. డివి రియల్ టాక్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది. నేను మీ వెంకటేశ్వర్లు. ఈరోజు ఉన్న మాట, ఈ మధ్య 2 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడిన సంగతి మీ అందరికీ తెలుసు. అయితే ఈ ఫలితాలు ముఖ్యంగా రాజకీయంగా మోదీకి కలిసి వస్తే, ఆర్థికంగా అదానికి కలిసి వస్తాయని చెప్పేసి మనం మన తమ్మునైల్లో పెట్టుకున్నాం. అదే విషయం ఇప్పుడు ఎలా అది ఆర్థికంగా అదానికి కలిసి వచ్చే ఎన్నికలు ఎలాగా, మోదీకి రాజకీయంగా ఎలా కలిసి వస్తాయని చెప్పేసి. భారతదేశ ఆర్థిక రాజధాని అని పిలువబడే ముంబై మహారాష్ట్రకు చెందినటువంటి నగరం. మహారాష్ట్ర అంటే ముంబై. ఎవరికైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఇండియా గురించి మాట్లాడుకున్నప్పుడు గుర్తుకొచ్చేది ముంబై మొదటిసారిగా. ఆర్థికంగా కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వ్యాపారపరమైనటువంటి సంబంధాలు, అరేబియా సముద్రం నుంచి ఇతర దేశాలకు ఉన్న సంబంధాలు కానివ్వండి, లేకపోతే అన్ని దేశస్తులు వచ్చి అక్కడ కొన్ని వ్యాపారాలతో కలిసి చేయటం కానివ్వండి, స్టాక్ ఎక్స్చేంజ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఎంతో మంది అన్ని రాష్ట్రాల నుంచి అన్ని భాషలకు సంబంధించి, అన్ని మతాలకు సంబంధించి, అన్ని సంస్కృతులకు సంబంధించి అన్ని రకాలైనటువంటి ప్రజలు, దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ గేదర్ అయి ఒకే చోట నివసిస్తున్నారు ఎక్కడ అంటే అది మహారాష్ట్రలోనే. అందుకని దాన్ని మనం మినీ ఇండియాగా చెప్పుకుంటాం. మహారాష్ట్రాన్ని మినీ ఇండియాగా మాట్లాడుకుంటాం. అలాంటి మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద భారతదేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఆసక్తి ఉంది అంటే ఆశ్చర్యం ఉండేది. ఈ మధ్య లండన్లో, న్యూయార్క్లో కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గురించి చర్చ జరిగింది. అక్కడ మహాయతి కూటమి వస్తుందా లేక ఇండియా కూటమి వస్తుందా, అక్కడ ఏంటి అనేది. ఎగ్జిట్ పోల్స్ అయితే మహారాష్ట్ర, జార్ఖండ్ రెండిట్లో కూడా ఎన్డీఏ కూటమి వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ లో. కానీ ప్రజలు 50-50 ఇచ్చారు. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమికి ఇచ్చారు, జార్ఖండ్ లో ఇండియా కూటమికి, జేఎంఎంకి ఇచ్చారు. ఈ విషయాలన్నీ వివరంగా తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం మర్చిపోకండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా అభిప్రాయం ఉంటే నాతో పంచుకోవాలనుకున్నప్పుడు కామెంట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ప్రోత్సాహం లైక్ మర్చిపోకండి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మహారాష్ట్ర గురించి మనం మాట్లాడుకుంటే ఆర్థిక రాజధాని, సంపన్నమైనటువంటి నగరం, ఖరీదైనటువంటి వ్యాపారాలు అన్ని అక్కడే జరుగుతున్నాయి. ఇదంతా నాణ్యానికి వన్ సైడ్. ఇంకో ఆయనకి అనదర్ సైడ్ ఏంటంటే ఒక పెద్ద స్లమ్ ఉంది అక్కడ, అంటే మురికివాడ. మీరు చూస్తే మనం స్లమ్ డాగ్ మిలీనియం, తర్వాత గల్లీ బాయ్ అటువంటి హిట్ పిక్చర్స్ ఉన్నాయి. బాలీవుడ్ నిర్మాతలు తీసినటువంటి సినిమాలు గల్లీ బాయ్, స్లమ్ డాగ్ మిలీనియం అంటే అవార్డు కూడా వచ్చింది. అటువంటి చిత్రాలు నిర్మించినటువంటి ప్లేస్ అది. భారతదేశంలో అత్యంత పెద్దదైనటువంటి మురికివాడది అక్కడ ఉంది. ప్రపంచంలో పెద్ద మురికివాడల్లో ఒకటి చెప్పుకోదగదే ముంబైలో ఉన్నటువంటి మురికివాడ. దాన్ని ధారవి అంటారు, దాని పేరు ధారవి. ఈ మురికివాడను ఎప్పటి నుంచో ఎన్నో సంస్థలు దాన్ని ఖాళీ చేయించి అపార్ట్మెంట్స్ కట్టి అక్కడ ఉన్నటువంటి పేదలకి పక్కా ఇల్లు ఇవ్వడానికి, మిగతా స్థలం వాళ్ళ బిజినెస్ కి వాడుకోవడానికి ఎన్నో కంపెనీలు ఎంతగానో ప్రయత్నం చేశాయి. గతంలో 5,000 కోట్లతో సింగపూర్ కంపెనీ ఒకటి 2004లోనే వచ్చి అది కూడా వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. అని అదానీ గ్రూప్ అక్కడ రియల్ ఎస్టేట్ డెవలప్ చేయడం కోసం 2024లోనే ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. మహాయుతిగా అని గెలిస్తే తిరుగులేని మెజారిటీతో ఒక బలమైన ప్రభుత్వం అక్కడ ఏర్పాటు చేసినట్టయితే అదానికి ఆర్థికంగా కలిసి వచ్చినటువంటి అంశం అని మరి వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడు అదే జరిగింది. రిజల్ట్స్ చూస్తే తిరుగులేని రిజల్ట్సే వచ్చాయి. ఎందుకంటే అక్కడ 288 సీట్లు వస్తాయి. 288 సీట్లకు గాను 230 సీట్లు మహాయుతికే వచ్చాయి. కేవలం అక్కడ 149 స్థానాల్లో పోటీ చేస్తే బీజేపీకి 132 స్థానాల్లో గెలుచుకుంది. అలాగే శివసేన ఏదైతే పెద్ద ఆయన బాల్ ఠాకరే గారి కుమారుడు ఉద్ధవ్ ఠాకరే
శివసేన ఒకటైతే దాని నుంచి ఏక్నాథ్ షిండే శివసేన ఒకటి. ఏక్నాథ్ షిండే శివసేన ఇక్కడ బీజేపీతో కలిసి ఉంది. ఉద్ధవ్ థాకరేది అదే ఒరిజినల్ శివసేన యాక్చువల్గా. కానీ ఇప్పుడు జనం షిండే శివసేననే ఒరిజినల్ శివసేన కింద తీర్పిచ్చారు. ఉద్ధవ్ థాకరే అక్కడ 20 సీట్లకి పరిమితం అయ్యారు. అలాగే ఎన్సిపి శరద్ పవార్ అక్కడ నుంచి విడిపోయినటువంటి ఎన్సిపి ఏదైతే ఉందో అది బీజేపీ వైపు ఉంది. 41 సీట్లు వచ్చాయి. చీలిక ఎన్సిపికి 41 సీట్లు వచ్చాయి. చీలిక శివసేనకి 57 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి. మొత్తంగా 230 సీట్లతోటి మహాయుతి విజయకేతనం ఎగరవేసింది. తిరుగులేని మెజారిటీ వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ ఫలితాలే అక్కడ కూడా. ఎందుకంటే ప్రతిపక్షం విడివిడిగా ఏ ప్రతిపక్షం హోదా ఎవరికీ లేదు. అన్నీ కలిసి వస్తే ఏదో ఒక పార్టీ వాళ్ళకి ప్రతిపక్ష హోదాని త్యాగం చేసుకుని మిగతా వాళ్ళందరూ ఒక కూటమిగా ఉంటే ప్రతిపక్షం ఉంది కానీ ఆ కూటమికి. కానీ విడివిడిగా పార్టీలను చెప్పుకుంటే ఉద్ధవ్ థాకరే శివసేనకి 10% సీట్లు రాలేదు. 29 రావాలి. 288 సీట్లకి 10% అంటే 29 రావాలి. కానీ అక్కడ ఉద్ధవ్ థాకరేకి కూడా 29 సీట్లు రాలేదు. 20 వచ్చి ఆగిపోయింది. అలాగే మరి శరద్ పవార్ గారికి 10 సీట్లు మాత్రమే వచ్చాయి ఎన్సిపికి. ఇంకా పార్టీల పరిస్థితి ఎలాగుందంటే అక్కడ అసలు రేపు నెక్స్ట్ కొంతమంది మళ్ళీ చీలిక వర్గంలో ఉన్నటువంటి శివసేనలోకి ఉద్ధవ్ థాకరే పార్టీ నుంచి కొంతమంది ఫిరాయింపు చేసే అవకాశం ఉంది. ఇంకొంతమంది మరి బీజేపీలోనూ అక్కడ ఇక్కడ సర్దుకునే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఒక పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీ బాల్ థాకరే గారు స్థాపించినటువంటి ఆ శివసేన పార్టీ అక్కడ కనుమరుగైపోయే అవకాశాలు. అలాగే శరద్ పవార్ పార్టీ కూడా పరిస్థితి అలాగే ఉంది. అయితే తర్వాత పార్టీ నిర్మాణం జరుగుతుంది, అవన్నీ ఏది పోదు. కానీ ఇప్పుడు చీలిక వర్గాలు బలపడ్డాయి, వాటికి మహారాష్ట్ర ప్రజలు ఆమోదించారు అని చెప్పచ్చు. ఈ ఫలితాల గురించి ఎందుకు అంత ఉత్కంఠ? మోదీ గారికి ఇది ప్రెస్టేజ్ అయింది. పార్లమెంటు ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తుందా అన్నది ఎంత ఉత్కంఠ ఉందో ఈ మినీ ఇండియాగా చెప్పుకునే మహారాష్ట్రలో ఫలితాలు అంత ఉత్కంఠ ఉంది. అదాని స్కామ్ అని ఇక్కడ ఏదో లంచం ఇచ్చారని తర్వాత ఇవన్నీ వార్తలు రాగానే ఒక్కసారిగా 1,00,000 కోట్ల పైగా కింద పడిపోయిన మార్కెట్, ఒక్కసారి నష్టాల్లోకి వెళ్ళిన మార్కెట్ వెంటనే మహారాష్ట్ర రిజల్ట్స్ వచ్చి బీజేపీకి అనుకూలం రావడంతో వెంటనే మార్కెట్ కూడా దాని ప్రభావం చూపించింది. అంటే మహారాష్ట్ర మీద ఈ ఒక అంతర్జాతీయ స్థాయిలో మహారాష్ట్ర మీద ఫోకస్ ఉంది అనమాట, మహారాష్ట్ర ఎన్నికల మీద. అలాంటిది రాజకీయంగా మైలేజ్ ని పెంచింది మోడీకి. 288కి 230 మహాయుతికి వచ్చినాయంటే అది ఊహించని ఫలితాలే. అదానీకి ఆర్థికంగా ఏంటి అంటే ఇప్పుడు ఏదైతే మనం చెప్పుకున్నామో ఈ ధారవి స్లమ్ డెవలప్మెంట్ అనేది 590 ఎకరాల్లో, అది 2.39 చదరపు కిలోమీటర్లు ఆ విస్తీర్ణంలో 10 లక్షల పైన జనాభా నివసిస్తున్నారు. అత్యధిక జనసాంద్రత కలిగినటువంటి మురికివాడది. ఆ మురుగువాడ ఇప్పుడు డెవలప్మెంట్కి తీసుకున్నారు కాబట్టి అది అక్కడ చాలా ఆర్థికమైనటువంటి లావాదేవీలు జరుగుతాయి. చిన్న చిన్న పరిశ్రమలు, చాలా కుటీర పరిశ్రమలు కానివ్వండి చాలా ఉన్నాయి. వాటన్నిటికి కూడా మళ్ళీ అకామిడేట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి అన్ని ఫ్యామిలీస్కి పక్కా ఇళ్ళని నిర్మాణం చేస్తూ మొత్తం మీద ఆ డెవలప్మెంట్ దాంట్లో అదాని మార్క్ అనేది ఇండియాలో ఆర్థిక రాజధాని అయిన ముంబైలో అన్నది స్లమ్ లేకుండా ఆ స్లమ్ని అనమాట ఒక టౌన్షిప్ గా చేసేటటువంటి కార్యక్రమం అదానికి వచ్చింది. కాబట్టి ఆర్థికంగా వాళ్ళ వ్యాపార పరంగా వాళ్ళకి అది కలిసి వచ్చిన అంశం అయితే, రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో కూడా మోడీకి మరింత బలాన్ని చేకూర్చినటువంటి అంశము ఈ మహారాష్ట్ర ఎన్నికలు. అదానికి మరి లంచం ఈ కేసు ఇదంతా వస్తున్న తరుణంలో షేర్ మార్కెట్ వాల్యూస్ కుదేలవుతున్నటువంటి తరుణంలో ఇది మంచి కలిసి వచ్చిన అంశం. మహారాష్ట్ర ఎన్నికల్లో ఇంతటి ఘన విజయానికి కొన్ని కారణాలను మనం విశ్లేషించినట్టయితే,
మరాఠాల రిజర్వేషన్ సమస్య ఒకటి ప్రధానంగా. ఆ రిజర్వేషన్ సమస్య అది ఎలాగూ సాధించలేదు, కానీ దానికి మరాఠాలకి రిజర్వేషన్ ఇస్తే ఎగ్జిస్టింగ్ రిజర్వేషన్లో వీళ్ళ కోటాలు తగ్గిపోతాయి కాబట్టి మిగిలిన వారందరూ ఓబీసీ ఎవరైతే ఉన్నారో ఓబీసీ వాళ్ళందరినీ కూడా పోలరైజ్ చేయగలిగారు బీజేపీ. ఓబీసీల కోటాలు తగ్గిపోతాయి కాబట్టి దానికి మనం వ్యతిరేకిస్తున్నాం అని చెప్పేసి మరాఠీల రిజర్వేషన్ అంశాన్ని ఆ విధంగా వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఒకటి. రెండు ఏంటంటే మహిళలు అప్పటికే ఏక్నాథ్ షిండే గవర్నమెంట్లో 1500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. దాన్ని కూడా పెంచే ఆలోచన అన్నది బాగా ప్రచారం చేశారు కాబట్టి మహిళల ఓట్లు బాగా వచ్చున్నాయి. తర్వాత అన్నిటికంటే ప్రధానంగా మహారాష్ట్ర మొట్టమొదటి నుంచి హిందుత్వ పునాదుల మీద అక్కడ ప్రభుత్వాలు నడిచాయి. శివసేన కూడా ఛత్రపతి శివాజీని ఆదర్శంగా తీసుకొని నడిచింది శివసేన. హిందుత్వ పునాదుల మీద ప్రతిదిన ఆ హిందుత్వాన్ని మరింత బలంగా ప్రచారంలోకి తీసుకెళ్లగలిగింది ఈసారి బీజేపీ. గతంలో ఆర్ఎస్ఎస్ అంటే ఎక్కడైనా బీజేపీకి అధికారం వచ్చింది, సరే ఇంకా పాలన చేసుకుంటున్నారు బీజేపీ, దాని పని అది చేసుకుని పోతుంది అని చెప్పి అన్నప్పుడు ఆర్ఎస్ఎస్ కాస్త బీజేపీకి సపోర్ట్ తగ్గించేస్తుంది. అలాగే జరిగింది గత పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పూర్తి స్థాయిలో డోర్ టు డోర్ ప్రచారం చేసి ఆర్ఎస్ఎస్ అన్నమాట ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ విజయంలో కీలకంగా వ్యవహరించింది ఆర్ఎస్ఎస్. అందుకనే అక్కడ తర్వాత ఈ కాంగ్రెస్ ఫెయిల్యూరు, అక్కడేమి కాంగ్రెస్ రూలింగ్ పార్టీ కాదు, కానీ అక్కడ ఎలా వచ్చింది, హిమాచల్ ప్రదేశ్లో గెలిచామని చెప్పేసి చెప్పుకుంటూ కర్ణాటకలో ప్రచారం చేసి గెలిచారు. కర్ణాటక ఫలితాలని చూపించుకుంటూ వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు తెలంగాణలో గ్యారంటీలు పూర్తిగా అమలు కాకపోవడాన్ని కింద మీద పడుతున్నటువంటి అంశాన్ని నెగిటివ్ గా అక్కడ ప్రచారం చేసి కాంగ్రెస్ కి బాగా దెబ్బిచ్చారు బీజేపీ వాళ్ళు. కాబట్టి అక్కడ ఈ గ్యారంటీలు, కాంగ్రెస్ గ్యారంటీలని మరాఠీ ప్రజలు నమ్మలేదని చెప్పుకోవాలి, ఒక రకంగా చెప్పాలి. ఆ రకంగా అక్కడ బీజేపీ విజయానికి అన్ని కోణాల నుంచి కూడాను మంచి సహకారం దొరికింది. ఇక జార్ఖండ్ విషయంలోకి వస్తే ఇండియా కూటమి లో భాగంగా జేఎంఎం 34 సీట్లు, కాంగ్రెస్ 16 సీట్లు, మొత్తం 50 సీట్లు సాధించుకోవడం జరిగింది. హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే ఇది ఇలా ఉంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి సీటు కోసం మంచి ఉత్కంఠ ఉంది, ఎవరా ఏంటా అన్నది ఉంది. కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది, కానీ మిత్రధర్మం అని చూసినా కూడా గతంలో ఏక్నాథ్ షిండేకి ముఖ్యమంత్రిని చేస్తూ తాను ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక రకంగా చెప్పాలంటే దేవేంద్ర ఫడ్నవీస్ తను త్యాగం చేశాడని చెప్పొచ్చు. ఇప్పుడు మొత్తం తానే చాలా వరకు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేవేంద్ర ఫడ్నవీస్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఒక రకంగా చెప్పాలంటే ప్రజలకైతే, లేకపోతే పరిశీలకులకి, మిగతా విశ్లేషకులకైతే డౌట్ అయితే ఏమీ లేదు. ఏక్నాథ్ షిండేతో బీజేపీ పెద్దలు ఫోన్లో మాట్లాడడం జరిగింది. ప్రధానమంత్రి అమిత్ షా వాళ్ళ నిర్ణయం ఎలా ఉంటే అలాగే నేను దానికి శిరసావహిస్తాను, దానికి ఇంకేమి డోకాలేదని చెప్పేసి ఆయన క్లారిటీ ఇచ్చేశారు. ఆ మాట కోసం నేను చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఫడ్నవీస్కి ఆ మార్గం సుగమం అయిందని చెప్పాలి. మోడీకి కానీ, తర్వాత వ్యాపారవేత్త అదానికి కానీ ఏ రకమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయన్న విషయం మీద ఇది నా అభిప్రాయం. నా అభిప్రాయంతో ఏకీభవించినట్టయితే మీరు కామెంట్ చేయండి.